ఓకే. సో వన్స్ అగైన్ అందరికీ స్వాగతం అండి. మ్మ్, మొన్న హరినామాశ్రయం క్లాస్ మనం స్పెషల్గా తీసుకోవాల్సింది ద్వాదశికి. ఫుల్ ట్రావెలింగ్, చాలా చాలా పనుల వల్ల తీసుకోలేకపోయాను గత 2-3 డేస్ నుంచి. ఇవాళ మళ్ళీ తీసుకుంటున్నాను. సో ఇవాళ మనం భగవద్గీత మన సెషన్స్ తీసుకోవడం కంటే కూడా హరినామాశ్రయం సెషన్ తీసుకున్నాం. ఎందుకంటే ద్వాదశి క్లాస్ ఇక్కడ కంటిన్యూ చేద్దాం. సో నేను ఆ, బయటి మధ్య అటు ఇటు తిరుగుతున్నప్పుడు, అంటే ఎప్పుడు చెప్పుకుని అందరికి తెలిసిందే, అది నాకు ప్రాక్టికల్ ఒక రియాలిటీ లాగా అనిపించింది, రియలైజేషన్ లాగా అనిపించింది. ఏంటంటే నిజానికి భౌతిక ప్రపంచంలో అన్నీ ఉన్నాయని, ఇది తక్కువేం లేదు, అన్నీ ఉన్నాయని. అన్నీ ఉన్నాయి, కానీ ఈ ఒక్కటి తక్కువైంది, కృష్ణ కాన్షియస్నెస్. దీని ప్రాక్టికల్గా నాకు ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. ఎందుకంటే ద నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, అంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి బుద్ధి, ఏదైతే జ్ఞానం ఏదైతే ఉంటుందో, అది భగవంతుని నుంచి వచ్చిన ఇంటెలిజెన్సేనండి. భగవంతుని నుంచి వచ్చిన జ్ఞానమే అది. దదామి బుద్ధి యోగం తం. ఉమ్. ఆ వచ్చినటువంటి నాలెడ్జ్, ఆ వచ్చినటువంటి జ్ఞానంతో జీవులు నిజానికి అన్ని రకాల పనులు, ఇదా అదా అని తేడా లేకుండా అన్ని రకాల పనులు అన్నీ చేయగలుగుతున్నారు. ఉమ్. అనేటువంటి నైపుణ్యం కూడా సాధించగలుగుతున్నారు చాలా స్కిల్ఫుల్గా. ఏ పని చేసి పని చేయడమే కాదు, ఆ పనిని చాలా స్కిల్ఫుల్గా, ఆర్ట్ఫుల్గా చేయగలుగుతున్నారు. కానీ ల్యాకింగ్ ఈజ్ కృష్ణ కాన్షియస్నెస్. భగవంతుడి యొక్క చేతన మిస్ అవుతుంది. జస్ట్ మిగిలినంతా ఉంది, మిగిలినంతా ఉంది. నిజం చెప్పాలంటే ఆ, ఆచార్యులు, ప్రభుపాద వారు, తర్వాత మన స్క్రిప్చర్స్లో అన్ని చోట్ల చెప్తారు, దిస్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ స్పిరిచువల్ వరల్డ్. అంటే ఈ భౌతిక ప్రపంచం అనేది ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క రిఫ్లెక్షన్, ప్రతిబింబం. అంటే ఇక్కడ మనం చూస్తున్న ప్రతీది కూడా గోలోకంలో ఉంటుంది, బట్ ఇట్స్ ఇన్ ట్రూ ఫామ్. అది నిజమైన ఫామ్లో ఉంటుంది, నిజమైన స్థితిలో ఉంటుంది అది. సో మరి ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూనే, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతీది ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నది రిఫ్లెక్షన్ అయినప్పుడు, దాని ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నది ఎలాగైతే చూస్తామో అలాగే భౌతిక ప్రపంచంలో బట్టి చూడాలి అంటే మనకు కావాల్సింది ప్రేమాంజన చరిత భక్తి విలోచన, ప్రేమ చక్షు కావాలి. కృష్ణ కాన్షియస్నెస్ ఐస్, కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి కళ్ళు కావాలి. ఆ చక్షు, ఆ కళ్ళుతోనే మనం చూడగలుగుతాం. ఏమిటి కృష్ణ కాన్షియస్నెస్ కళ్ళు? ఏమిటి కృష్ణ చైతన్య చక్షువులు? నేను ఒక బస్సులో ట్రావెల్ చేసి రావాల్సి వచ్చింది. వచ్చేటప్పుడు ఒక సీట్లో కూర్చున్నాను. కండక్టర్ గారు వచ్చారు, టికెట్ చెక్ చేశారు. పక్క వారి యొక్క టికెట్ చెక్ చేస్తున్నప్పుడు ఆ సీట్లు ఎవరు లేరు. లేకపోతే వెంటనే ఆ పక్కన ఉన్నవారు ఆ సీట్ ఎవరు లేరని తెలిసి ఆ, ఆ, వేరే వాళ్ళు చెప్పారు, లేయండి లేయండి, ఇది ఆమ్, మాకు సంబంధించిన వారి యొక్క సీట్, మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు వెళ్ళగొట్టారు. వాళ్ళు వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళు ఎవరు వాళ్ళ బంధువులు వస్తే వాళ్ళని కూర్చోబెట్టారు. అప్పుడు నాకు అనిపించింది, ప్రతి ఒక్కరికి ప్రేమను బాగా పంచాలి అన్న గుణం చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రేమని అందరికి ఇవ్వాలని, ఆ, వాళ్ళ ప్రేమను పంచాలన్న గుణం చాలా స్ట్రాంగ్గా ఉంది ప్రతి ఒక్కరికి. కానీ
ఏది రాంగ్ అంటే కృష్ణ కాన్షియస్నెస్ లేకుండా ప్రేమను పంచాలనుకోవడం రాంగ్. కృష్ణ చైతన్యంలో లేకుండా ఎవరికైనా కృష్ణ కాన్షియస్నెస్లో లేకుండా మనం ప్రేమను పంచినప్పుడు ఆ ప్రేమ కూడా వికటిస్తుంది. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు మనము మనం ఈ దేహంలో ఉన్నాం. మన కుటుంబంలో పుట్టాం కాబట్టి మనకు ఇదిగో విపరీతమైన ప్రేమను అందరి మీద కనిపిస్తుంది, మన సంబంధికులు కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కానీ. కానీ నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా దే ఆర్ అంశ ఆఫ్ కృష్ణ. దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ, కృష్ణస్ చిల్డ్రన్. 60-70 ఇయర్స్ ముందు మనకి ఫ్యామిలీ ఏంటో తెలియదు. మన ఇప్పుడున్న ప్రజెంట్ ఫ్యామిలీ ఎవరో తెలియదు. ఒక 70 ఇయర్స్ తర్వాత ఈ ఫ్యామిలీ ఎవరు కూడా మనకు తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో ఇన్ని వేల కోట్ల మంది జనాభాలలో, ఇన్ని వేల కోట్ల మంది జీవరాశుల్లో వీళ్ళు మాత్రమే మా రిలేటివ్స్, వీళ్ళు మాత్రమే బంధువులు. అది స్ట్రాంగ్ ఇల్యూషన్ ఆఫ్ మాయ. అందుకోసమని ఎప్పుడైతే మనం వేరే జీవుల్లో కూడా మన కృష్ణని చూడగలుగుతాం, అర్థం చేసుకుంటాం. ఈ విధంగా ప్రేమను పంచాలని ఉంది, వాళ్ళే వచ్చి కూర్చోవాలని ఇక్కడ. కానీ అదే ప్రేమని వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి కూర్చున్నప్పుడైనా కానీ ఎస్, దే ఆర్ ఆల్సో వాంటింగ్, దే ఆల్సో వాంట్ టు సీ ఇట్, దే ఆల్సో వాంట్ టు దే డోంట్ వాంట్ స్టాండ్. అంటే వాళ్ళు కూడా నిలబడకూడదు, వాళ్ళు కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి. బికాస్ దే ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ. ఎస్, అలా ఫీల్ అయినప్పుడు దెన్ దే విల్ హార్ట్ఫుల్లీ రిసీవ్. కానీ ఇక్కడ ప్రేమను పంచే గుణం ఉంది, కానీ కృష్ణ కాన్షియస్నెస్. ట్రైన్లో వచ్చేటప్పుడు ఒక చిన్న పాప, తను ఒక 5 సంవత్సరాల పాప, 5 సంవత్సరాల అమ్మాయి. కొంచెం ఎండగా ఉంది, బాగా దాహంగా కూడా ఉండొచ్చు. తను చాలా దాహంగా కూడా ఉందనుకొని వాళ్ళ అమ్మగారు చెప్తే, అమ్మగారు వెయిట్ చేసి మరి ఒక చిల్డ్ కోక్, ఒక ఒక ప్లాట్ఫామ్ లాగిన తర్వాత ట్రైన్ దిగి మరి వెళ్ళి బయటికి వెళ్ళి ఒక చిల్డ్ కోక్ తీసుకొని వచ్చి ఇదిగో తాకు అని వాళ్ళ పాపకి ఇస్తుంది అనమాట. వాళ్ళ పాప దాన్ని హ్యాపీగా తాగుతుంది అమృతంలాగా. రంగు నీళ్ళలో చక్కెర కలిపినట్టు అలాంటి కోకులలో. ఇంత చిన్న వయసులో అలాంటి పాపలకు ఆ కోకులు తాపితే, ఇక్కడ ప్రేమ లేదని కాదు, తనకి చాలా ప్రేమ ఉంది వాళ్ళ అమ్మగారికి, పాపను బాగా చూసుకోవాలని. బట్ మిస్సింగ్ లింక్ ఈజ్ కృష్ణ కాన్షియస్నెస్. ఒక ప్రాపర్గా ఉన్నటువంటి ఫుడ్ని భగవంతుడికి అర్పించి దానిని ఒక ప్రసాదంగా వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ బాడీ నరిష్ అవుతుంది, మైండ్ నరిష్ అవుతుంది, సోల్ నరిష్మెంట్ అవుతుంది. కానీ ఏం మిస్ అయింది? ప్రేమ ఉంది, అందులో కృష్ణ కాన్షియస్నెస్. అందులో ఏం జరిగింది? ఆ ప్రేమని వికటించిన రూపంలో ఇచ్చారు. తర్వాత ఏం జరుగుతుందంటే తెలిసి కూడా అంతా కూడా జరిగేది ఒకటే, ఏంటంటే భౌతికంగా మనం ప్రయత్నిస్తాం బాగా కాపాడాలని. భౌతికంగా మనం ఎంత కాపాడాలని ప్రయత్నించినా దేహం మిగలదు, దేహం కొంతకాలానికి వెళ్ళిపోవాల్సిందే. నిజమైన ఫుడ్, సోలుకు కావాల్సిన ఫుడ్ ఇవ్వాల్సిన కృష్ణ కాన్షియస్నెస్ మనం దూరం చేస్తున్నాం. చాలా కాలం తర్వాత నేను రిక్షాలు ఎక్కుదాం అనుకున్నాను. చాలా కాలం తర్వాత ఒక టెంపుల్కి వెళ్ళి వస్తుంటే జరిగింది, ఓకే రిక్షాలు ఎక్కుదాంలే అని. ఇప్పుడు పక్కనే ఉన్న ఒక ఆటో వాళ్ళు కూడా ఉన్నారు. ఆటో వాళ్ళు ఉంటుంటే లేదు నేను రిక్షాని ఎక్కాలనుకున్నాను. కానీ నాకు అనిపించింది రిక్షా ఎక్కితే నన్ను మోస్తూ ఇంకొకరు తొక్కుతూ వెళ్ళాలి అని. అది నాకు చాలా ఇష్టం లేదు. కానీ నేను ఆటోకి వెళ్ళిపోతే తనకు రావాల్సినటువంటి పూట గడవలసినటువంటి డబ్బులు కూడా తనకు అందవు ఆ రిక్షా తనకి. ఇప్పుడు మీ అందరికి ఒక క్వశ్చన్.
ఏంటంటే ఆ రిక్షా అతనికి రియల్ కంపాషన్, నిజమైన దయ మీరెలా చూపుతారు? నేనెలా చూపాను తర్వాత చెప్తాను. మీరెలా చూపుతారు? చెప్పండి. క్వెషన్ అర్థమైందా అందరికి? నేను ఏ సిట్యుయేషన్ కూడా చెప్పాను. అసలు మీరు ఎవరైనా ఇప్పుడు నేను చెప్పిన సిట్యుయేషన్ ఎవరైనా చెప్తారా? క్వెషన్ ఏంటో? హరే కృష్ణ, నా వాయిస్ అందరికి ఆడిబుల్ గానే ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మీరు రిక్షాలో వెళ్ళాలని అనుకున్నారు ప్రభుజీ, ఉమ్, అవును. కానీ అతను మిమ్మల్ని మోస్తూ వెళ్ళడం మీకు అది కరెక్ట్. నచ్చలేదు. నచ్చలేదు. సో మీరు వెళ్ళారు, కానీ ఇంకో రకంగా అతనికి ఏదో సాయం చేయడం అలా వెళ్ళారు. అయితే మేమేం చేయాలని మీరు ఎలా ఆ! అయితే ఆ అంటే రిక్షా నేనేం చే చాలకుడికి అంటే నాకలా రిక్షా ఆయన మీద వాళ్ళ రిక్షా మీద కూర్చొని ఆయనను తొక్కుతూ వెళ్ళడం ఇష్టం లేదు. అలాగని ఆటో వెళ్దాం అనుకుంటే తనకు రావాల్సినటువంటి పూట గడగవలసినటువంటి డబ్బులు కూడా తనకు రావే అనే బాధతో కూడా ఉన్నాను. అప్పుడు నేనేం చేశాను నేను చెప్తా. మీరు అతనికి ఏం చేస్తారు కంపాషన్‌గా ఉన్నప్పుడు? చెప్పండి. నిజమైన కంపాషన్ ఎలా చూపిస్తారు తనకి? మీ వరకైతే మీరేం చేస్తారు? అంటే ఆయనలో వెళ్ళి ఓకే. ఆ రిక్షాలో కూర్చొని వెళ్తారు. తర్వాత ఆయనకు డబ్బులిస్తారు. అది కూడా మంచిది. ఎందుకంటే అతనికి జీతం అతనికి కొంచెం డబ్బులు కూడా వస్తాయి తనకి. లేదంటే అలా వద్దని ఆటోలో వెళ్ళిపోతారా? మీరేం చేస్తారు? మూవీస్‌లో అయితే ఏం చేస్తారు చెప్పనా? చెప్పనా మూవీస్‌లో అయితే? హీరో రాగానే వచ్చి ఆహ్, ఆ రిక్షా తొక్కి అతన్ని నాకు అందులో కూర్చోపెట్టి ఈ హీరో తొక్కుకుంటూ పోతాడు. పోయి డెస్టినేషన్ వచ్చిన తర్వాత జస్ట్ ఒక చిన్న స్మైల్ ఇస్తారు. అంతటితో అయిపోద్ది ఆ సీన్. తర్వాత ఆ రిక్షా వాడు మళ్ళీ తొక్కుంటాడు. అవునా కదా! అంతే కదా సినిమాలో జరిగేది. అంటే నేను చూసే చిన్నప్పుడు సినిమాల్లో, ప్రెజెంట్ సినిమాలలో అంత లేవనుకుంటా రిక్షాలు ఉన్నాయి కూడా. చిన్నప్పుడు సినిమాలో కొంచెం ఇలా రిక్షాలు ఉంటాయి. నా చిన్నప్పుడు సినిమాలలో. యెస్. ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. మీరైతే ఏం చేస్తారు? హరే కృష్ణ ప్రభుజీ, ఒకసారి హరే క్వశ్చన్ కృష్ణ. చెప్తారా? హ్మ్. ఒక్కసారా? నేను ఒకసారి చెప్పాను. మాతాజీ ఒకసారి చెప్పారు. హ్మ్. యాక్చువల్లీ ఇప్పుడే నేను సినిమాలని క్వశ్చన్ సరిగ్గా అర్థం కాలేదు ప్రభు. ఇంకెవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా మాతాజీకి స్పెషల్‌గా? స్పెషల్ గా ఏం వద్దులే ప్రభుజీ, నార్మల్ గా చెప్పండి, కొంచెం ఓకే. చెప్పండి పోనీ. అదే అడుగుతున్నాను ఇక్కడ. ఎవరైనా కానీ క్వెషన్ రిపీట్ చేయగలుగుతారా? క్వశ్చన్ కూడా ఎక్కడ ఎవరికి అర్థం కాలేనట్టుంది ప్రభుజీ, ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. ఓకే. సరే. క్వెషన్ ఏంటంటే నేను రిక్షా ఎక్కడానికి బయటకొచ్చాను. అయితే నాకు తర్వాత అనిపించింది నేను ఎక్కి కూర్చుంటే ఆ రిక్షా అతను నన్ను తొక్కుకుంటూ పోవాలి. అది నాకు చాలా బాధాకరంగా అనిపించి వద్దనుకుని ఆటో ఎక్కుదాం అనుకున్నాను. ఆటో ఎక్కుదాం అనుకున్నప్పుడు అనిపించింది అరే! తనకి తొక్కుకుంటూ వెళ్ళిన తర్వాత తన పని తను చేసుకుంటే తనకి చివరికి ఉన్న డబ్బులేని ఇస్తాను. ఇప్పుడు తనకి రావాల్సినటువంటి డబ్బులు కూడా రావు కదా! అనేటువంటి బాధలో కూడా ఉన్నాను. ఆ సమయంలో మీరే ఉంటే ఏం చేస్తారు? రిక్షానే ఎక్కుతాను ప్రభుజీ, ఓకే. ఇంకా? ఎందుకంటే అది అతని జీవనోపాధి కదా. ఇప్పుడు ఆటో అతనికి వేరే కేటగిరీ, రిక్షా అతనిది వేరే కేటగిరీ, బస్సు వేరే దేనికి దానికి వేరే వేరే కేటగిరీస్. ఓకే. ఇప్పుడు రిక్షా అతను నేను ఎక్కితే అతను తొక్కుతాడు అనుకుంటే అది అతని బతుకు తెరువు, జీవనోపాధి. ఓకే. అతనికి అక్కడ వరకే ఉంది, అతను ఆ పని సో, చెయ్యాలి, మీరు అలా కష్టపడాలని ఉంది. చేస్తారు. రిక్షా ఎక్కి అతనికి ఆ విధంగా మీరు కంపాషన్ చూపిస్తారు. అంతేనా? ఎస్ ప్రభుజీ. ఓకే. ఇంకా మిగిలిన వారు?
ఓకే. ఓకే. ఐ పర్సనల్లీ ఆస్క్. వినేశ్వర్ మాతాజీ వాట్ విల్ యూ డూ? మీరేం చేస్తారు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎక్కుతాం ప్రభుజీ, రిక్షా ఎక్కుతాం. ఓకే. నెక్స్ట్ ఆరతి మాతాజీ మీరు? ఓకే. లీవ్ ఇట్. ఇంకెవరైనా అర్థం చేసుకున్నారా క్వశ్చన్ని? ఓకే. ఇన్ జనరల్గా సాధారణంగా అయితే ప్రతి ఒక్కరు మనం చేసేది ఏంటంటే మనము ఆ రిక్షా ఎక్కి తనకి ఎంతో కొంత సహాయం చేస్తాం. కానీ నిజమైన సహాయం ఏంటంటే మీ అందరికీ తెలుసు. తనకేదో ఓకే తన ధర్మం అది కదా అని తనకి హెల్ప్ చేయాలని అలా చేస్తాం. సమ్‌హౌ ఆర్ అదర్ అంటే మనం నిజంగా తనకి కంపాషన్‌గా చూపించి తనకేదో బెనిఫిట్ ఇవ్వదలుచుకుంటే సమ్‌హౌ ఆర్ అదర్ ఏదో ఒక విధంగా తనని కృష్ణుడికి దగ్గరగా చేసే విధంగా తన కాన్షియస్‌నెస్‌కి హెల్ప్ చేయడం. తనని కృష్ణుడికి దగ్గరికి చేసే విధంగా. దెన్ ఒకవేళ రిక్షా ఎక్కినప్పటికైనా గానీ సమ్‌హౌ యూ ఆర్ టెల్లింగ్ అబౌట్ కృష్ణ టు హిమ్. యూ ఆర్ గివింగ్ సమ్ ప్రసాదం ఇఫ్ యూ హ్యావ్ మన దగ్గర ఉంటే కొంచెం ప్రసాదం ఇవ్వడం. లేదా తను ఎక్కడైనా మన టెంపుల్‌కి ఇన్వైట్ చేయడం, టెంపుల్ గురించి చెప్పడం. ఏదో ఒక విధంగా తనని భగవంతుడికి దగ్గరగా చేసినట్లయితే అది చాలా చాలా ఉత్తమం. అందుకే మనం భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు భౌతికంగా కనిపించేటువంటి చాలా కంపాషన్, చాలా దయకి మనం బందీ అయిపోతాం. అది మంచిదే కొన్ని సార్లు. బట్ అది మన కృష్ణ కాన్షియస్‌కి దూరం చేస్తుందంటే అది కూడా మనకు అబ్స్టాకిలే. ఇంకా మనకు తన మీద చాలా దయ కలగొచ్చు. మనకు భౌతికంగా చాలా సార్లు చాలా దయ కలుగుద్ది. కానీ నిజమైన దయ, నిజమైన కంపాషన్ ఎవరికైతే మనము వారు కృష్ణుడి నుంచి దూరంగా వెళ్ళారు, దానిని గ్రహించి మనం వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం ఉంటుంది, అది రియల్ కంపాషన్. లేదంటే ప్రతీది కూడా ఇల్యూజన్ ఆఫ్ మాయ ఇన్ ద నేమ్ ఆఫ్ కంపాషన్. దయ పేరుతోటి అది కూడా ఒక పెద్ద మాయ కవరింగ్. ఎందుకు? నువ్వు రిక్షా వాడికి డబ్బులు ఇచ్చినా వాడు అప్పటికి హ్యాపీగా తిని నిద్రపోతాడు. లేదు వాడిని వెనక కూర్చోబెట్టి నువ్వు తొక్కుంటూ వెళ్ళినా కానీ తర్వాత డబ్బులు ఇచ్చినా అప్పటికి హ్యాపీగా ఉంటాడు. మళ్ళీ వాడు అదే పని చేసుకెళ్ళాలి. ఎందుకు? ఎంతకాలం వరకు అయితే తాను భగవంతుడికి దగ్గరగా కృష్ణ కాన్షియస్నెస్కి దగ్గరగా రారో జరిగేటువంటిది ఏంటంటే యద్భావ్యం తద్భవతు పూర్వకర్మాను రూపం. కర్మానుసారంగా వెళ్ళిపోతూ ఉంటుంటాడు జీవుడు. అలా వెళ్ళిపోతున్నప్పుడు వాడి యొక్క కాన్షియస్నెస్ని మనం డైవర్ట్ చేసి భగవంతుడికి జోడించి చేయగలిగితే సక్సెస్. దట్ ఈస్ ఎ రియల్ సక్సెస్. అందుకే ఇందాక నుంచి అంటున్నాను నేను, ఈ భౌతిక ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, మిస్ ఉంది ఒక్కటే, కృష్ణ కాన్షియస్నెస్. అన్ని రకాల పనులు చేస్తున్నారు చాలామంది. ఒకటి ఇది ఉంది ఇది లేదని కాదు, కానీ అవన్నీ కూడా భౌతికమైన కాన్షియస్నెస్ చేస్తున్నారు, కృష్ణ కాన్షియస్నెస్ చేయట్లేదు. పీపుల్ ఆర్ ప్రజలు జుట్టు చేతనంలో ఉంటారు, నా హెయిర్ ఎలా ఉందని, హెయిర్ చేతనంలో, రింగ్స్ చేతనంలో, క్లాత్స్ చేతనంలో, తమ బ్యూటీ చేతనంలో, బైక్ చేతనంలో, కార్ చేతనంలో అన్నీ ఉన్నాయి. కానీ కృష్ణ చైతన్యంలో లేరు. కృష్ణ చైతన్యంలో లేరు. కృష్ణ చైతన్యంలో ఉండటమే జీవితం యొక్క పరమార్థం. డెత్, మృత్యు అంటే విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, విత్ ఇన్ ఏ మినిట్ మనం కట్టుకున్న ఒక గ్రాండ్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో, కట్టుకున్నాం కదా అందరం ఈ భౌతిక ప్రపంచంలో, ఒక గ్రాండ్ ఎంపైర్, సామ్రాజ్యం. ప్రతి ఒక్కరికి ఒక సామ్రాజ్యం ఉంటుంది, చిన్నదో పెద్దదో ప్రతి ఒక్కరికి. ఆ సామ్రాజ్యాన్ని ఒక్క క్షణంలో వదిలేసి వెళ్ళిపోవడం, దట్ ఈస్ ద డెత్, దట్ ఈస్ ద మృత్యు.
కానీ ఎవరైతే తమ జీవితంలో కృష్ణ కృష్ణ చైతన్యాన్ని యాడ్ చేసుకుని జీవిస్తామో దెన్ వాళ్ళ గ్రాండ్ ఎంపైర్లో ఉంటూనే ఒక ప్రొటెక్షన్ లేయర్ ఏర్పరచుకున్నారు వాళ్ళ సోల్కి. ఏంటిది అది? కృష్ణ షెల్టర్. కృష్ణ షెల్టర్. సో ఇప్పటి వరకు మీరందరూ కన్విన్స్ అయితే మన జీవితంలో మనకు కావాల్సింది అన్నీ ఉన్నప్పటికీ కూడా కృష్ణ కాన్షియస్నెస్ అని, అది ఏ విధంగా యాడ్ చేసుకోవాలో ఒక 3 ప్రాక్టికల్ టిప్స్ చెప్తాను. ఓకే, ఇది రాకెట్ సైన్స్ ఏం కాదండి, సింపుల్ ఇది. మొదటిది అటెన్షన్, అంటే ఏకాగ్రత. అటెన్షన్ అనగానే, ఏకాగ్రత అనగానే ఇలా అనుకోకండి, అంతా మర్చిపోవాలి, దాని మీద నా ఫోకస్గా అటెంటివ్గా పెట్టాలి, అటెంటివ్గా ఉంటుంది. అది ఓకే, ఫైన్, బట్ వెరీ బేసిక్ సింపుల్ టర్మ్. అటెన్షన్ అంటే వెరీ సింపుల్. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరందరూ జస్ట్ అటెంటివ్గా వినడం. అంటే వినడం అంటే ఏదో చెప్తున్నారు వినాలని, మిగిలిన డిస్ట్రాక్షన్స్ లేకుండా అటున్న ఇటున కొంచెం వినాలి. ఇట్స్ లైక్ ఎనర్జీ. అది బయటికి కనిపించదు ఎనర్జీ, ఆ శక్తి, బట్ లోపల మనం ఫీల్ అవ్వచ్చు. ఆ ఎనర్జీ ఏంటంటే ఒకే విషయం మీద లేదా ఒకే వస్తువు మీద ఒకే దాని మీద మనసు అన్ని రకాలుగా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటిని వద్దనుకొని ఇటు డైవర్ట్ చేసుకోవడం, అది అటెన్షన్. ఓకే, అటెన్షన్ అంటే ఒకదాని వైపు మన ఎనర్జీని ఫ్లో చేయడం, మిగిలిన బట్టి పక్కన పెట్టి. ఇది ఫస్ట్ రూల్. ఇది పెద్ద కష్టమేం కాదు, ఇది మనం జస్ట్ ప్రాక్టీస్. వాలంటరీగా ఓకే, కొంత సమయం పక్కన పెడదాం, కొంత ఇటు చూద్దాం, కొంత విందాం, అది అటెన్షన్, ఫస్ట్ రూల్. తర్వాత రెండవది యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ అంటే నేను ఇలా అటెన్షన్తో ఇలా ఉన్నప్పటికైనా కానీ నాకు తెలియకుండానే మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది, కొంచెం నాకు వేరే థాట్స్ వస్తున్నాయి, ఆలోచన వస్తున్నాయి, వచ్చేస్తున్నాయి కదా, వాటి గందరగోళం చేసుకోకుండా యాక్సెప్టెన్స్ అంటే అంగీకరించడం. మొదటిది ఏకాగ్రత, 2 అంగీకరించడం, 3 అవేర్నెస్. అవేర్నెస్ అంటే మెలకువతో ఉండడం. మెలకువతో ఉండడం అంటే ఇప్పుడు మెలకువని ఉన్నాం కదండి ఇలాగా, అలా కాదు. మెలకువతో ఉండడము అంటే జస్ట్ అవేర్. మనకు బాడీలో ఏ సిచ్యువేషన్ జరుగుతుంది, ప్రాపర్గానే బ్రీత్ చేస్తున్నానా, జస్ట్ అవేర్. నా ఎదురుగా కర్టెన్స్ ఉన్నాయి, ఫ్యాన్ ఉంది, విండో ఉంది, భగవద్గీత బుక్ ఉంది, జస్ట్ అవేర్. నేను ఎక్కడున్నా నా పొజిషన్ అవేర్. దీని అవేర్నెస్ అంటారు. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్, జస్ట్ అవేర్. చాలాసార్లు ఏం జరుగుతుందంటే జనాలకి అందరికీ జరిగేది ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళ మనసు ఎక్కడో పరిభ్రమిస్తూ ఏదేదో ఎక్కడెక్కడో ఉంటుంది. బట్ బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్ అంటే జస్ట్ అవేర్ ద థింగ్స్. మనకు న్యాచురల్గా ఏముంది, మన చుట్టూ ఏముంది, జస్ట్ అవేర్నెస్ ఉండడం వల్లనే మనకు లాట్ ఆఫ్ ఎనర్జీ, మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని మీద ఫోకస్ అవుతుంటుంది. ఇప్పుడు దీన్ని మనం హరే కృష్ణ మంత్రం ఎలా అప్లై చేయాలి? వెరీ సింపుల్. ఫస్ట్ అటెన్షన్. నేను ఇప్పుడు మిగిలిన పనులు ఏది చేయను, జస్ట్ హరే కృష్ణ మంత్రం ఒకటి జపిస్తాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఫస్ట్ రూల్. తర్వాత యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ అంటే ఓకే, థాట్స్ వస్తున్నాయి, వేరే థాట్స్, ఓకే అంగీకరిస్తాను, ఓకే నో ప్రాబ్లం. ఇప్పటివరకు నేను జపించలేదు కాబట్టి, వేరు పనులు చేస్తున్నాను కాబట్టి, సడన్గా కూర్చున్నాను కాబట్టి న్యాచురల్ థాట్స్ వస్తాయి. న్యాచురల్గా నా మైండ్ చెప్తే వెళ్ళి ఖచ్చితంగా ఆ పని నువ్వు చెయ్యి, లేదా ఆ పని చెయ్యి, అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ అని ఉంటుంది. లేదా ఒక 10 minutes వరకు నేను ఏ పని చేయను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. యాక్సెప్ట్. మైండ్ ఏం చెప్పినా కానీ యాక్సెప్ట్, రిజెక్ట్ ఏమొద్దు. అటెన్షన్, యాక్సెప్ట్. నెక్స్ట్ అవేర్. అవేర్ అంటే నేనేం పలుకుతున్నాను, నేనేం వింటున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జస్ట్ అవేర్. ఆ అవేర్నెస్తో జపిస్తున్నప్పుడు తెలియకుండానే మన అవేర్నెస్ వేరే చోటుకి వెళ్ళిపోతూ ఉంటుంది.
దాని అర్థం ఏంటంటే యాక్సెప్ట్, మళ్ళీ అంగీకరించు. ఓకే, ఇలా వెళ్తుంది కదా, ఓకే మళ్ళీ తిరిగి అటెన్షన్. ఇది ఒక మంత్రం మనం పూర్తిగా ఒక రౌండ్ మొత్తం జపించిన తర్వాత కూడా మనకు అవేర్నెస్ వస్తుంది. అయినా నో ప్రాబ్లం, యాక్సెప్ట్. అరే మంత్రం మొత్తం 108 మాలలు జపించేశాను, అదే 108 పూసలు జపించేశాను, మైండ్ ఎటేటే వెళ్ళిపోయింది, బట్ యాక్సెప్ట్. మనల్ని మనం అలా చేసుకోవడం కాదు, అంటే అరే ఇలా అయిపోయింది ఏంటని నాకు ఓ దాన్ని ఏమంటారు బాధపడిపోవడం కాదు, యాక్సెప్ట్ తీసుకో. మళ్ళీ అటెన్షన్. దిస్ ఇస్ సైకిల్. అటెన్షన్, అవేర్నెస్, యాక్సెప్టెన్స్, అటెన్షన్, అవేర్నెస్, యాక్సెప్టెన్స్, అటెన్షన్గా చేయడం, అవేర్నెస్తో ఉండడం. ఓకే నేను చెప్పిస్తున్నాను, ఒకవేళ మైండ్ డైవర్ట్ అయితే యాక్సెప్ట్ చేసుకోవడం. ఇది ఒక సైకిల్లో ఉండాలి. జస్ట్ ఈ సైకిల్లోకి ప్రతి ఒక్కరు ఎంటర్ అవ్వడానికి కొంచెం ఎఫర్ట్ పెడితే చాలు. దీనికి పెద్ద పెద్ద కూర్చొని ఏదో తపస్సులు చేయాల్సిన అవసరం లేదు, కొంచెం ఎఫర్ట్. కాకపోతే ఈ ఎఫర్ట్ ఇలా కొనసాగుతున్నప్పుడు మీరు 4th డైమెన్షన్లోకి ఎంటర్ అవుతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రతి ఒక్కరికి జరుగుద్ది. నీకు, నాకు, వాళ్ళకి, వీళ్ళకని తేడా లేదు. ప్రతి ఒక్కరికి జరుగుద్ది ఇది. ఈ 3 పాటిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి జరుగుద్ది. కానీ ఎవరైతే ఇంటెలిజెంట్గా దాన్ని తీసుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎవరైతే అంగీకరించి యాక్సెప్ట్ చేసి అటెన్షన్గా ఉంటూ అవేర్నెస్తో మెలకువగా ఉండి చెప్పిస్తున్నప్పుడు, అటెన్షన్గా, అవేర్నెస్గా, యాక్సెప్టెన్స్గా ఈ 3 చేస్తున్నప్పుడు ఏం జరుగుద్దంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అటెన్షన్గా చేస్తున్నాను, తర్వాత అవేర్నెస్ కూడా ఉన్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. తర్వాత కొంచెం డైవర్ట్ అవుతున్నాను. ఓకే డైవర్ట్ అయిన తర్వాత ఓకే మళ్ళీ బ్రింగ్ బ్యాక్, నా మనసుని తీసుకొచ్చాను, యాక్సెప్ట్ అంగీకరించాను. ఓకే నా మైండ్ ఎడిట్ వెళ్ళిపోతుంది, ఇప్పుడు తిరిగి వచ్చాను, మళ్ళీ అటెన్షన్గా చేస్తున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. మళ్ళీ అవేర్నెస్గా ఒక మెలకుతో ప్రతి మంత్రం నేను వింటున్నాను హ్యాపీగా. ఇప్పుడు ఏం జరుగుద్దంటే ఈ సైకిల్ మనం అప్లై చేస్తున్నప్పుడు కొంతకాలానికి బోర్డమ్ స్టార్ట్ అవుద్ది. మాటిమాటికి బ్రెయిన్లో వెళ్తుంది, మాటిమాటికి తీసుకొస్తావు, మాటిమాటికి వెళ్తుంది, మాటిమాటికి తీసుకొస్తావు. ఇది బోర్డమ్. ఇక్కడే అందరూ ఫెయిల్ అయిపోతారు. అరే గివ్ అప్, ఒక రౌండ్ అయితే వదిలి వెళ్ళిపోతారు, 2 రౌండ్లు అయితే వదిలి వెళ్ళిపోతారు, మళ్ళీ తర్వాత చూద్దాం అనుకుంటారు. నో, ఎవరికైనా బోర్డమ్లోకి ఎంటర్ అయ్యారు అంటే యు ఆర్ ఎంట్రన్స్ ఆఫ్ ద రియల్ బ్యారియర్. అంటే ఆ ఒక్క అప్పటిదాకా వచ్చారు, ఆ ఒక్క బ్యారియర్ని బద్దలు కొట్టి ముందుకెళ్ళిపోతే దెర్ ఈస్ ఎ డివైన్ కాన్షియస్నెస్, డివైన్ హ్యాపీనెస్ ఇస్ దేర్. జస్ట్ ఆ బ్యారియర్ని బ్రేక్ చేయలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు అందరూ, మళ్ళీ స్టార్ట్ చేయాలి, అక్కడి వరకు రావాలి, మళ్ళీ బ్రేక్ చేసి అది ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో అప్పుడే వీ విల్ ఎక్స్పీరియన్స్ డివైన్ కాన్షియస్నెస్. ఆ బ్యారియరే ఇది. ఏంటో తెలుసా ఆ బ్యారియరు? ఫీలింగ్ పెయిన్ ఆఫ్ బోర్డమ్. బోర్డమ్ అనేటువంటి బాధను మనం హిట్ అవుతాం, ఆ బ్యారియర్ని బ్రేక్ చేయాలి. ఎవరైతే వాలంటరీగా ఇప్పుడు ఇలా ఈ మాటిమాటికి సైకిల్ని అప్లై చేసి నాకు బోర్డమ్ వస్తుందా అని ఫీల్ అవుతారు. ఎస్, బోర్డమ్ వచ్చినా కానీ టేక్ దట్ యాజ్ ఎ ప్లెజర్. ఏ విధంగా? ఎస్, నేను బోర్గా ఫీల్ అవుతున్నా, నో ప్రాబ్లం. ఎస్, ఐఎమ్ ఫీలింగ్ బోర్. ఓకే, నాకు ఇలా బోర్ కొట్టడం లేకుండా లేదు, నాకు బోర్ కొడుతుంది, నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది, నో ప్రాబ్లం, బట్ స్టిల్ ఐ విల్ టేక్. ఫర్ హూమ్? ఫర్ కృష్ణాస్ ప్లెజర్. This is where we will touch the spirit of Krishna. Krishna consciousness. ఇక్కడే మనం నిజంగా కృష్ణుడికి షెల్టర్ తీసుకుంటాం. ఇప్పుడు మనకు అంతా బాగుందండి, బాగా వింటున్నాం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, ఎలా వెళ్తుంది. ఓకే కృష్ణ అని మనం ప్రే చేస్తాం నార్మల్గానే. కానీ మనకు పెయిన్ స్టార్ట్ అవుద్ది, కొంచెం బోర్డమ్ స్టార్ట్ అవుద్ది. అప్పుడు మన కాన్షియస్నెస్ చాలా అలర్ట్గా తీసుకుంటాం. కృష్ణ ప్లీజ్ హెల్ప్, కృష్ణ ప్లీజ్ హెల్ప్, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, కృష్ణ ప్లీజ్ హెల్ప్. అంటే మనకి ఎప్పుడైతే ఒక బ్యారియర్ వస్తుందో, అంటే ఒక బ్యారియర్ అంటే ఒక అడ్డంకి, ఒక అబ్స్టాకిల్, ఒక అడ్డంకి వస్తుందో, అప్పుడు మన కాన్షియస్నెస్ చాలా ఎఫెక్టివ్ కృష్ణుడి దగ్గరికి వెళ్తాం. అలాంటి అబ్స్టాకిల్స్, అలాంటి బోర్డమ్ ఆ తర్వాత మనకి ఎలా మారుతాయి అంటే ఒక అవకాశంగా మారిపోతాయి, ఆపర్చునిటీస్గా మారిపోతాయి. ఎప్పుడైతే మనకు ఆ బోర్డమ్, అబ్స్టాకిల్ కాస్త అడ్డంకి కాస్త అవకాశంగా మారిందో, దట్స్ వేర్ వీఆర్ ప్రోగ్రెసింగ్.
ఆ స్టేజ్లోనే మనం భక్తిలో ముందుకెళ్తున్నామని అర్థమవుతుంది. సాధువు అంటే ఒక సింపుల్ డెఫినేషన్ ఏంటంటే టేకింగ్ ప్లెజర్ ఇన్ పెయిన్ ఫర్ ద హయ్యర్ కాజ్. ఇంగ్లీషులో, తెలుగులో బాధను కూడా ఆనందంగా స్వీకరిస్తున్నారు ఒక ఉన్నతమైన కారణం కోసం. ఒక ఉన్నతమైన కారణం కోసం బాధను కూడా ఆనందంగా స్వీకరించేవాడే సాధువు. నా ఎవ్రీవన్ ఈ సైకిల్ యాక్సెప్టెన్స్ అవేర్నెస్కి చెప్పిస్తూ మళ్ళీ మైండ్ డైవర్ట్ అయినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ అటెన్షన్గా అవేర్నెస్కి ఇలా సైకిల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరు ఆ బోర్డులోకి ఎంటర్ అవుతారు. ప్రతి ఒక్కరికి ఆ అవకాశం వస్తుంది. ఏంటి అవకాశం? ఆ బోర్డమ్ని కూడా హ్యాపీగా తీసుకుంటూ ఎస్ కృష్ణ ప్లీజ్ హెల్ప్ అని మనం కృష్ణుడికి షెల్టర్లోకి ఎంటర్ అయినప్పుడు దెన్ వీ విల్ ఫీల్ హ్యాపీ. నేను చాలాసార్లు ఏం ఫీల్ అవుతానంటే అంటే నా పర్సనల్గా ఉన్నప్పుడు నేను నార్మల్గా చెప్పిస్తున్నప్పుడు నార్మల్గానే ఉంటుంది. వెన్ ఎవర్ ఐ విల్ గెట్ బోర్డమ్ నాకు అనిపించింది ఓకే ఫైన్, ఇప్పుడు నాకు బోర్డమ్ వచ్చింది ఫైన్, ఇప్పుడు ఐ విల్ టేక్ షెల్టర్ ఆఫ్ కృష్ణ ఫైన్, ఇప్పుడు నేను అటెంటివ్ ఇంకా ఎక్కువగా షెల్టర్ తీసుకోవచ్చు. దట్స్ వేర్ అదే నిజమైన షెల్టర్. అదే నిజంగా మనం భగవంతుడి దగ్గరికి ముందుకు వెళ్ళడానికి మనవంతుగా మనం ప్రయత్నాలు పెడుతున్న మనకి ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని ఇస్తుంది. అలాంటి జోన్ అలాంటి సమయంలో ఇస్తుంది. ఇప్పుడు మీరందరూ ట్రై చేయండి. మీరందరూ ట్రై చేయండి. ఖచ్చితంగా విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మనకేం జరుగుతుందో తెలియని మార్పు వస్తుంది. భగవంతుడు మనకు చాలా దగ్గరగా వెళ్తున్నట్టుగా. ఎందుకు దగ్గరికి వెళ్తున్నట్టుగా? ఎందుకంటే మనకు కష్టమైనప్పుడు కూడా మనం భగవంతుడి ప్లెజర్ కోసం ఇష్టంగా తీసుకుంటున్నాం, భగవంతుడికి ప్రే చేస్తాం, భగవంతుడి షెల్టర్ తీసుకుంటాం. దట్స్ వేర్ ఆ ఒక్క బ్యారియర్ని క్రాస్ చేయగలిగితే వీఆర్ దేర్ ఆల్వేస్ విత్ కృష్ణ. ఓకే, ఇది ఒక్క హరికృష్ణ మంత్రంకే కాదండి, అది ఏ పనికైనా కానీ మన డ్యూటీ అటెన్షన్గా చేద్దాం, అవేర్నెస్గా యాక్సెప్టెన్స్. ఈ సైకిల్లో ఉంటూనే ఈ సైకిల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక పాయింట్లోకి ఎంటర్ అవుతాం, నిజమైన పాయింట్. అదే బోర్డమ్, అదే ఇంకొద్దు. అలాంటి సమయంలో అది మీకు ఎంటర్ అయిందంటే మీరు ఎలా వచ్చారు? వెంటనే మీరు ఒక కరెక్ట్ జోన్కి వచ్చారు. కానీ చాలామంది అక్కడికి వెనక్కి వెళ్ళిపోతారు. అక్కడికి వెనక్కి వెళ్ళిపోయి ఏం చేస్తారు తెలుసా? ఫోన్ చూసుకుంటూ ఉంటారు. ఇది ఫోన్ కాదులే, టేబుల్ రికార్డర్లే. ఓకే, ఏదో ఫోన్ చూసుకుంటారు. ఆ బోర్డుని పోగొట్టుకోవడం ఇంకేవే పనులు చేస్తారు. వాళ్ళతో మాట్లాడతారు, వీళ్ళతో మాట్లాడతారు, ఆ సినిమాకి వెళ్తారు, ఈ సినిమాకి వెళ్తారు, ఆ టీవీ చూస్తారు, ఏ టీవీ చూస్తారు, అది తింటారు, ఇది తింటారు. ఆ బోర్డు నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ ఫ్రస్ట్రేట్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి రావాల్సింది హరికృష్ణ మంత్రానికి. మళ్ళీ యాక్సెప్ట్ చేయాలి మన మిస్టేక్స్ని, మళ్ళీ అటెన్షన్గా మన హరికృష్ణ మంత్రం రావాలి, మళ్ళీ అవేర్నెస్గా చెప్పించాలి. మళ్ళీ కొంతకాలం బోర్డం స్టార్ట్ అవుద్ది. ఆ బ్యారియర్ దగ్గర వీ హ్యావ్ టు బి రెడీ. ఎలా రెడీ అంటే నేను ఇప్పుడు కృష్ణ థ్యాంక్స్ నాకు ఈ భోజనం ఇచ్చినందుకు, థ్యాంక్ యూ కృష్ణ, బట్ స్టిల్ నేను వదిలిపెట్టాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, విత్ డీప్ షెల్టర్ ఆఫ్ గౌరంగ నిత్యానంద కృష్ణ. ఇలా మనం కానీ చేయగలిగితే అక్కడ మనం బ్యారిని అధిగమించవచ్చండి, ఆ బోర్జాన్ని. సో దిస్ ఈస్ ద ప్రిన్సిపల్. సో నేనేం చెప్పానంటే సమ్మరీగా చెప్తున్నాను మళ్ళీ. ఈ భౌతిక ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, మిస్ అయింది ఒక్కటే. ఏంటండి? మీరు చెప్పండి. క్వశ్చన్ రూపంలో అడుగుతాను. ఏమిటి మిస్ అయింది? ఏంటి? హరే కృష్ణ, నా వాయిస్ ఆడిబుల్ అండి అందరికీ? ఎస్, భక్తి, కృష్ణ కాన్షియస్నెస్. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, ఆ కృష్ణ కాన్షియస్నెస్ యాడ్ అవ్వడానికి మన జీవితంలో నేను 3 చెప్పాను, సైకిల్ లాగా ఉండేవి. ఏంటివి అవి? అటెన్షన్గా ఉండడం, అవేర్నెస్తో ఉండడం, యాక్సెప్ట్ చేయడం. ఈ 3 చేస్తున్నప్పుడు మనం ఒక జోన్లోకి ఎంటర్ అవుతాం. ఏంటిది ఆ జోన్? బోర్డమ్, ఫీలింగ్ పెయిన్ ఇన్ భక్తి.
సో అలాంటి సమయంలో మనం ఏం చేయాలి? భగవంతుడి షెల్టర్ తీసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ అండ్ నైస్ సపోర్ట్. ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేదండి. ఓకే. నో ప్రాబ్లం. ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? సందేహాలు ఉన్నాయా ఎవరికైనా? అంటే మీరు క్లాస్ అర్థమైందా? క్లాస్ ఇవ్వాలా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను ఇవాళ నేను. ఎవరికైనా అర్థమైందా క్లాస్ ఇవ్వాలా? ఓకే. థ్యాంక్ యూ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగ పావన హరినామ సంకీర్తనలకి జై. అనంత కోటి వైష్ణవ వృంద की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. वैष्णव ठाकुर श्रीला प्रभुपाद की जय. हरे कृष्णा.